అందరికీ హాయ్. అయితే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే 10th క్లాస్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయడం కోసం ఎలాంటి ఫీజు లేకుండా ఇంగ్లీష్ మీడియంలో మనం జాయిన్ చేయొచ్చు. అయితే ఏపీ మోడల్ కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో వివరాలు మనం ఈరోజు మన వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ వీడియోలో మనకి ఏంటంటే ఏపీ మోడల్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కోసం కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, అలాగే ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, దీనికి ఫీజు ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ నోటిఫికేషన్లో మనం చూసుకునేసరికి ఆంధ్రప్రదేశ్లోని 163 మోడల్ కాలేజీలో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులకు ఇంటర్లో ఎంపీసీ, అలాగే బైపీసీ, అలాగే ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో జాయిన్ అవ్వడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటుంది. అయితే ఇందులో మనకి ఏంటంటే విద్యార్హత ఏంటి అంటే 10th క్లాసు పాస్ అయి ఉండాలి. అయితే గవర్నమెంట్ స్కూల్లో అయి ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి గుర్తింపు పొందినటువంటి స్కూల్లో అయినా కూడా వాళ్ళు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి 28/3/2024 అనగా మనకి 28వ తేదీ నుంచి అంటే మార్చి 28వ తేదీ నుంచి మొదలై మే 22వ తేదీ వరకు కూడా ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మొదటగా మనం ఫస్ట్గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొదట ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐడిని యూజ్ చేసుకొని మనం ఏంటంటే లాగిన్ అయ్యి మనం కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్గా మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రిజిస్టర్ కొరకు కొంత ఫీజు అనేది ఉంటుంది. అయితే బీసీ విద్యార్థులు అయినట్లయితే, లేదా ఓసీ విద్యార్థులు అయినట్లయితే, అలాగే ఈడబ్ల్యూఎస్సి విద్యార్థులైనట్లయితే వాళ్ళకి 200 ఫీజు అనేది ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అయినట్లయితే 150 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెరిట్ను బేస్ చేసుకొని ఇక్కడ సీట్లు అనేవి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రిజర్వేషన్ బేస్ చేసుకుని కూడా సీట్లు అనేవి వాళ్ళకి కేటాయించడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా ఇది ఎలా అప్లై చేసుకోవాలో మన వీడియోలో రెండో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ వీడియో చూద్దాం అనుకున్నట్లయితే మనకి కిందనే డిస్క్రిప్షన్లో దాని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని నుంచి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్గా మీరు చూడొచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.